గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, నేనైతే ఇంట్లో మక్క గారెలు అయితే చేస్తున్నాను. తెలంగాణ సైడ్ అంటే మక్క గారెలు తెలియని వాళ్ళు అంటూ ఎవ్వరు ఉండరు. చాలా ఇష్టపడుతూ ఉంటారు ఈ మక్క గారెల్ని. మా ఇంట్లో మాకంటే చాలా ఇష్టం ఈ మక్క గారెలు. ఇక నేను మక్కలన్నీ కూడా నైటే ఒలిచి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకున్నాను. ఇక నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాము. కొన్ని మక్కలు గ్రైండర్ లో వేసుకొని అందులోనే జీలకర్ర, అలాగే ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చి అయితే వేసాను. ఇవన్నీ కూడా మంచిగా గ్రైండర్ అయితే పట్టేసుకుందాం. ఇక ఇవి పట్టుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగతా మక్కలన్నీ కూడా గ్రైండర్ పట్టేసుకొని ఇక ఇందులోనే కారం టేస్ట్‌కి తగినంత, అలాగే ఉప్పు, అలాగే పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం ధనియా పౌడర్ అయితే వేసేసుకున్నాను. ఇందులో నేనైతే వంట సోడానైతే వేసుకోవడం లేదు. వంట సోడా వేసుకోవడం వల్ల ఏంటంటే మొత్తం నూనె అంతా కూడా గారెలకైతే పట్టేసుకుంటుంది. చాలా ఆయిల్ పట్టేసుకుంటుంది. ఇక మనం వంట సోడా వేయకుండా చేస్తే ఏంటంటే ఆయిల్ అయితే పట్టుకోదు. మంచిగుంటాయి గారెలు కూడా. చాలా టేస్టీగుంటాయి. అంత మంచిది కాదు అని చెప్పేసి అంటూ ఉంటారు వంట సోడా వాడడం కూడా. ఇక మేమైతే వాడము. ఇందులోనే కరివేపాకు అంతా చుంచి అయితే వేసేసుకున్నాను. కొత్తిమీర అయితే లేదు. మేము మార్కెట్‌కి వెళ్ళాం కానీ కొత్తిమీర అయితే మర్చిపోయి వచ్చేసాము. ఇక కొత్తిమీర ఉంటే కొత్తిమీర, అలాగే ఉల్లాకు, ఎల్లాకుంటే ఎల్లాకు కూడా వేసుకుంటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటది. ఇక్కడ మా ఆయన నేను చేస్తుంటే నన్నైతే నవ్విపిస్తున్నారు. అన్ని ఇంగ్రీడియెంట్స్ వేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం మంచిగా కలిపేసుకున్నాను నేను. కరివేపాకు ఇంకా కొంచెం తీసుకొద్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ పైనకున్నది కరివేపాకు అందలేదు నాకు. ఆడికైనా కొంచెం ఎక్కువనే తీసుకొచ్చాను. నాకైతే కొంచెం తక్కువనే అనిపించింది. ఇంకొంచెం వేస్తే బాగుండు అనిపించింది. చాలా మందికి గారెలు చేయడం అయితే రాదు. కొత్తగా చేసే వాళ్ళకైతే ఇలాంటి గరిటెలైతే చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక మనం చేతితోనైనా కూడా మంచిగా చేసుకొని వేసేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మీకు చూపించడం కోసం గరిటెనైతే తీసుకున్నాను. ఇక్కడ ముందు ఒక చిన్న బౌల్‌లో వైలెట్ కలర్ బౌల్ అయితే కనిపిస్తుంది కదా! అందులో కొన్నని వాటర్ అయితే వేసాను. చెయ్యిని వాటర్‌లో డిప్ చేసి మంచిగా గరిటెకు రాసి ఇక దీనిపైన మనం పిండి వేసేసుకొని మధ్యలో ఒక చిల్లునైతే పెట్టేసుకొని గారెల్లాగా ఒత్తేసుకొని ఆయిల్‌లో వేసేసుకోవడమే. ఆయిల్ అయితే మంచిగా హీట్ అయిన తర్వాతనే గారెలైతే వేసుకోవాలి. ఇలా గరిటె సహాయంతో గారెలు చేయడం వల్ల మంచిగా నీట్‌గా వస్తాయి గారెలు. ఒకే షేప్‌లో వస్తాయి అన్ని గారెలు కూడా. చాలా ఈజీగా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఇక చేతితోనైనా కూడా మంచిగా రౌండ్‌గానే వస్తాయి. అన్నీ ఒకే షేప్‌లో వస్తాయి చేతితో చేసినా కూడా. ఇక నేనైతే అలా చేస్తాను, ఇలా చేస్తాను. ఎప్పుడు ఎలా చేయాలనిపిస్తే అలా చేస్తూనే ఉంటా గారెలు. ఇక కొత్తగా చేసే వాళ్ళకు కొంచెం కష్టం అనిపించి ఉండొచ్చు. ఇలా గరిటె సహాయంతో చేస్తే ఏంటంటే చాలా ఈజీగా అయిపోతది పని. ఇక్కడ నేను తీసుకున్న ముకుడొచ్చేసి చాలా చిన్నది కాదు, చాలా పెద్దది కాదు. మీడియం సైజుది అయితే తీసుకున్నాను నేను ముకుడు. ఇక ఇందులో అయితే ఎక్కువగానే వేశాను నేను ఆయిల్. ఎందుకంటే పిండి వంటలు చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా మనకు పిండి మునిగేలాగానే ఉండాలి ఆయిల్. తర్వాత ఎక్కువైనా కూడా తీసి ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసేసుకోవచ్చు. ఇక కర్రీలో యూజ్ చేస్తే చేయొచ్చు, లేదంటే లేదు. ఇక నేనైతే ఎక్కువగానే పోసాను ఆయిల్. ఎక్కువగా ఆయిల్ పోసి మనం పిండి వంటలు చేయడం వల్ల ఏంటంటే మంచిగా పిండంతా కూడా మంచిగా లోపల మొత్తం ఉడికిపోతుంది. మనం తక్కువ ఆయిల్ పోస్తే ఏంటంటే పిండి లోపల ఉడకదు. ఇక అవి చేసిన వేస్టే అనమాట. పిండి వంటలు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక వేడి వేడి ఆయిల్ మీద పడిందంటే ఇక అంతే సంగతి. మనం గారెలు చేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం పిండి ఎక్స్ట్రా తీసుకొని మంచిగా మరీ పలచగా ఒత్తుకోకుండా కొంచెం మందంగా ఒత్తుకొని వేసుకోవాలి గారెలను. ఇలా ఒత్తి వేసుకోవడం వల్ల ఏంటంటే లోపలంతా కూడా మంచిగా ఉడికిపోయి మంచిగా పొంగుతాయి గారెలు. గారెలనే కాదు వడలు, అలాగే పూరీలు కూడా. గారెలైతే నేను పొద్దున్నే చేశాను. చిన్నుకి స్నాక్స్ పెట్టొచ్చు అని చెప్పేసి ఇక గారెలు చేసి ఫస్ట్ చిన్ను మందం అయితే చేశాను. కొన్ని చేసి చిన్నుకి స్నాక్స్ పెట్టేసి
చిన్నుని స్కూల్లో అయితే డ్రాప్ చేసి వచ్చి నేను మళ్ళీ చేస్తున్నాను ఇక్కడ. ఇక మా ఆయన ఆ రోజైతే లేరు ఇంట్లో. ఇక నేనే డ్రాప్ చేసి వచ్చాను స్కూల్లో. చిన్నుని స్కూల్లో డ్రాప్ చేసి నేనైతే ఇంటికైతే వచ్చేసాను. ఇక నేను వచ్చిన కాసేపటికి మా ఆయన అయితే వచ్చేసారు. ఇక నేను ఒక దిక్కు చేస్తూనే ఉన్నాను. మా ఆయన ఒక దిక్కు తింటూనే ఉన్నారన్నమాట. ఇక మేమైతే అంతే వేడి వేడిగా ఉన్నప్పుడే తినేస్తూ ఉంటాం. చల్లారిన తర్వాత మళ్ళీ తినాలి అనిపించదు. అందుకని చెప్పేసి వెంటనే తినేసాము. అందుకనే ఆ బౌల్‌లో గారెలైతే ఏం కనిపించడం లేదు. ఇక మేము తినేస్తున్నాం కదా! ఇంకెలా కనిపిస్తాయి. నేనైతే మా పెళ్ళైన కొత్తలో మా ఆయన స్వీట్ కార్న్ కంకులైతే తీసుకొచ్చారు. ఇక నేను అవన్నీ కూడా మంచిగా ఒలిచి గ్రైండర్ అయితే పట్టేసాను. గారెలు చేద్దాము అని చెప్పేసి. ఇక అన్నీ మంచిగా కలిపి పెట్టేసుకున్న తర్వాత ఆయిల్‌లో వేస్తే అసలు ఒక్క అప్ప కూడా రాలేదు. అంటే గారెలు ఒక్కటి కూడా సరిగ్గా రాలేదు. మొత్తం మనకు పకోడీ ఎలా అవుతుందో అలా ఇచ్చుకుపోయాయన్నమాట ఆయిల్‌లో వేయడంతోటే. నాకైతే తెలియదు అప్పుడు స్వీట్ కార్న్‌తో గారెలు చేస్తే గారెలు రావు. నార్మల్ కంకులతోని చేస్తేనే గారెలొస్తాయి అని చెప్పేసి నాకైతే తెలియదు. ఇక గారెలు చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను అడిగాను నాకు తెలిసిన వాళ్ళని. "గారెలు అస్సలే రావట్లేదు అక్క మొత్తం ఇచ్చుకపోతున్నాయి" అని చెప్పేసి అడిగితే వాళ్ళన్నారు, "స్వీట్ కార్న్ కంకులతో గారెలు రావురా" అని చెప్పేసి చెప్పారు. నాకప్పుడు తెలిసింది. అంతవరకు కూడా నాకు స్వీట్ కార్న్ కంకులతో గారెలు చేస్తారు కావచ్చనే చేశా నేను. ఇక మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోయిందనమాట ఆ రోజైతే. కొందరైతే ఈ మక్క గారెల్ని కాల్చి కాలవనట్టుగా కాలుస్తారు. మొత్తం ఇలా బ్రౌన్ కలర్‌లో అయితే రాదు కలర్ అంతా కూడా. కొంచెం యెల్లో కలర్ ఉండంగానే తీసి పక్కకైతే వేసేసుకుంటారు బౌల్‌లో. కానీ నాకైతే అలా అస్సలు ఇష్టం ఉండదు. కొంచెం ఇలా బ్రౌన్ కలర్‌లో వస్తేనే బావుంటాయి గారెలు. మరీ అంత పిండి పిండి ఉంటే కూడా తినాలి అనిపించదు. పిండి వంటలు చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మంట మరీ హై ఫ్లేమ్‌లో కాకుండా, మరీ లో ఫ్లేమ్‌లో కాకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకోవాలి. మరీ హై ఫ్లేమ్‌లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం తొందరగానే వేసేసుకుంటాం కదా! గారెలు ఏవైనా సరే తొందరగా పైన మాడిపోతాయి. లోపల పిండంతా కూడా ఉడకకుండానే ఉంటుంది. అందుకని చెప్పేసి మనం పిండి వంటలు ఎప్పుడు చేసినా సరే మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకోవాలి. మా ఆయన గారెలు తింటూనే చాలా బాగున్నాయి అని చెప్పేసి ఒక మంచి కాంప్లిమెంట్ అయితే ఇచ్చారనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఏం చేసినా సరే చాలా బావుంది అని చెప్పేసి చెప్తే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. వంటలైనా, స్నాక్స్ అయినా ఏదైనా కూడా నేను చాలా బాగా చేస్తాను అని చెప్పేసి నాకు కూడా తెలుసు. ఇక మా ఆయన ఎప్పుడైనా చెప్తారా లేదా అని చెప్పేసి చూస్తూ ఉంటాను నేను. ఇక మా ఆయన చెప్తూ ఉంటారు. అప్పుడప్పుడు బావున్నాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇక నాకు చాలా హ్యాపీ అనిపిస్తది. టేస్టీ గారెలు చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ మేము తినేసాం కూడా. ఇక గారెల టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఎవరైనా కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి. ఇక ఇవాళటి వ్లాగ్ వచ్చేసి ఇంతేననమాట. ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూసే వాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.